అందరికీ నమస్కారం. మనమిప్పుడు ఓ 100-150 ఏళ్లు వెనక్కి వెళ్దాం. 19వ శతాబ్దపు రాయలసీమను ఒక్కసారి ఊహించుకోండి. అప్పటి కుల వ్యవస్థ అనేది కేవలం ఒక సామాజిక పద్ధతి కాదు, అదొక ఇనుప గోడ. మనుషుల్ని పుట్టుకతోనే ఎక్కువ తక్కువ అని విడదీసి వాళ్ల మధ్య ఎప్పటికీ చెరగని గీతలు గీసిన ఒక కఠినమైన వ్యవస్థ. అలాంటి ఒక చీకటి సమాజంలో ఎవరూ ఊహించని ఒక చిన్న మార్పు మొదలైంది. ఆ మార్పే ఒక పెద్ద సామాజిక విప్లవానికి దారితీసింది. ఇది ఆ మార్పు కథ. తరతరాలుగా అంటరాలివాళ్లు అని ముద్రవేయబడిన ఒక సమూహం మొదటిసారిగా తమ శరీరాన్ని కూడా స్పృశించవచ్చని, తాము కూడా గౌరవానికి అర్హులమని తెలుసుకున్న ఒక అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మనం తెలుసుకోబోయే ఈ చారిత్రక కథనం మొత్తం మన ముందుకు తీసుకువచ్చింది పరిశోధకులు చాకలి చంద్రశేఖర్ గారు. ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయాలను వెలికి తీయడానికి ఆయన మన దేశంలోనే కాదు, ఏకంగా లండన్, ఆక్స్ఫర్డ్ దాకా ప్రయాణించి అక్కడి పాత లైబ్రరీలలో, ఆర్కైవ్స్లో మూలనపడి ఉన్న రికార్డ్స్ అన్నిట్నీ ఎంతో ఓపికగా వెతికారు. అంతేకాదండోయ్, ఆయన పరిశోధన కేవలం పుస్తకాలకే ఆగిపోలేదు. రాయలసీమలోని పల్లెపల్లెన తిరిగి ఈ చారిత్రక మార్పులను కళ్లతో చూసిన వాళ్ల వారసులతో మాట్లాడి వాళ్ల జ్ఞాపకాలను, అనుభవాలను కూడా ఎంతో జాగ్రత్తగా నమోదు చేశారు. అంత లోతైన పరిశోధన ఆధారంగానే మనం ఈరోజు ఈ కథను వినబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణాన్ని 6 భాగాలుగా చూద్దాం. ముందుగా ఆ రోజుల్లో అంటరానితనం ఎంత దారుణంగా ఉండేదో చూద్దాం. ఆ తర్వాత ఆ సమాజంలోకి మిషనరీలు ఎలా వచ్చారో తెలుసుకుందాం. ఇక మూడోది, వాళ్ల రాకతో దళితులు తమ పాలెంల నుండి బయటి ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టారో గమనిద్దాం. 4వ భాగంలో అణగారిన వారికి అండగా ఎవరు నిలిచారో చర్చిద్దాం. 5వది, ఈ మార్పును సహించలేని పెద్ద కులాల నుండి ఎలాంటి వ్యతిరేకత ఎదురైందో చూద్దాం. చివరిగా ఈ సంఘటనలు ప్రజల జ్ఞాపకాలలో ఎలా నిలిచిపోయాయో తెలుసుకుందాం. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. అసలు రాబోయే మార్పు ఎంత గొప్పదో అర్థం కావాలంటే ఆ రోజుల్లో సామాజిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పదండి, మొదటి భాగంలోకి వెళ్దాం. ఆ రోజుల్లో ప్రతి గ్రామం అచ్చంగా 2 వేర్వేరు ప్రపంచాల్లా ఉండేది. ఒకటి ఊరు, రెండోది పాలెం. ఊరంటే మెయిన్ విలేజ్ అన్నమాట. ఇక్కడ భూమి, అధికారం, గౌరవమున్న సవర్ణులు అంటే అగ్రకులాల వాళ్లు నివసించేవారు. ఇక పాలెం అనేది ఊరికి దూరంగా, ఊరి బయట ఉండేది. దళితులిక్కడే ఉండాలి, వాళ్ల నీడ కూడా ఊరిమీద పడకూడదు అన్నంత కఠినంగా వాళ్లను అలా వేరుగా ఉంచేవారు. ఇది కేవలం భౌతిక దూరం కాదు, ఒక మానసిక విభజన. ఊరు పవిత్రమైనది, పాలెం అపవిత్రమైనది అనే ఒక బలమైన నమ్మకాన్ని నాటారు. ఈ విభజన, ఈ వివక్ష కేవలం ఓ ఆచారం కాదు, దీని వెనుక పెద్ద శాస్త్రమే ఉంది. మనుస్మృతిలాంటి గ్రంథాలు దీనికి మతపరమైన ఆధారాన్ని కల్పించాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాక్యం చూడండి, ఎంత దారుణంగా ఉందో. ఒక తక్కువ కులంవాడు పొరపాటున ఎక్కువ కులంవాణితో సమానంగా కూర్చుంటే చాలు, అతని శరీరం మీద వాతలు పెట్టి ఊరినుంచే వెలివేయాలట. అంటే సమానత్వమనే ఆలోచన రావడమే ఒక పెద్ద నేరమన్మాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవి కేవలం ఆచారాలు కావు, ఇవి చట్టాలు. వీటికి అతి క్రూరమైన, హింసాత్మకమైన శిక్షలు కూడా ఉన్నాయి. పొరపాటున మాట తూలినా సరే, అగ్రకులాల వాళ్లను అవమానించేలా మాట్లాడితే ఎర్రగా కాల్చిన ఇనుప మేకును నోట్లో గుచ్చాలట. అంటే ఆలోచించండి, చేతల్లోనే కాదు, మాటల్లో కూడా దళితులు అణగిమణగి ఉండాలి. వాళ్ల ఆలోచనలను కూడా నియంత్రించేంత భయంకరమైన వ్యవస్థ అది. అసలు ఈ వ్యవస్థకంతటికీ మూలమేంటి? అదే అంటరానితనం. ఇది కేవలం ఒకరినొకరు తాకకపోవటం కాదు, దాని వెనక లోతైన సిద్ధాంతముంది. పుట్టుకతోనే కొందరి శరీరాలు పవిత్రమైనవి, మరికొందరివి అపవిత్రమైనవి అనే నమ్మకం. ఒక దళితుడు తాకితే అగ్రకులస్థుడు మైలపడిపోతాడు అనే భావన. అంటే ఒక మనిషి శరీరాన్నే, వాళ్ల ఉనికినే ఒక మైలగా, ఒక అపవిత్రమైన వస్తువుగా చూడటమన్నమాట. ఇక ఇది అంటరానితనం కన్నా దారుణం. అదే చూడరానితనం. అంటే దళితుణ్ణి తాకడమే కాదు, వాళ్లను చూసినా, కనీసం వాళ్ల నీడ మనమీద పడినా కూడా మైలపడిపోతాం అని భావించేవారు. దీనివల్ల దళితులు పగటిపూట కొన్ని వీధుల్లో నడవడానికి కూడా వీలుండేది కాదు. అగ్రకులాలవారు ఎదురొస్తే దూరంగా పారిపోవాలి. ఇది మనిషి ఉనికినే అస్వీకరించడం లాంటిది. ఇలాంటి కటిక చీకటిలో
మార్పుకు అవకాశమే లేదనుకుంటున్న సమయంలో ఒక కొత్త శక్తి రాయలసీమలో అడుగుపెట్టింది. వారే మిషనరీలు. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం. ఈ ఫోటో చూడండి. ఇదొక మామూలు ఫోటో కాదు, ఒక చరిత్ర. ఒకవైపు తెల్లని దొర, అధికారం, ఒక కొత్త ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తి. మరోవైపు సమాజం అణిచివేసిన, ఊరి బయట నివసించే దళితులు. రెండు ధృవాలు కలిసినట్టుంది గదూ? అప్పటివరకు ఒకరికొకరు సంబంధం లేని ఈ రెండు ప్రపంచాలు ఇలా మొదటిసారి కలుసుకున్నాయి. ఈ ఒక్క కలయిక మొత్తం రైలసీమ సామాజిక చరిత్రనే మార్చేయబోతోంది. మిషనరీలు కేవలం మతం మార్చడానికే రాలేదు. వాళ్ళొక కొత్త ఆలోచనను తీసుకొచ్చారు. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పే బైబిల్ బోధనలు, పాశ్చాత్య దేశాల్లో బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల స్ఫూర్తి వాళ్లలో ఉంది. అందుకే ఇక్కడి కుల వ్యవస్థను చూసినప్పుడు అది వాళ్లకు మరో రకమైన బానిసత్వంలాగే కనిపించింది. ఇక్కడి అన్యాయాన్ని వాళ్లు వెంటనే గుర్తించారు. ఈ కొత్త పరిచయం వల్ల ఏం జరిగిందో తెలుసా? పాడెం చుట్టూ ఉన్న ఆ ఆంటరాణితనమనే అడ్డుగోడలు మెల్లమెల్లగా కూలడం మొదలయ్యాయి. చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద మార్పులకు దారితీశాయి. వాళ్లు చేసిన మొదటి పనే ఒక పెద్ద సాహసం. అపవిత్రమని ముద్రవేసిన ఆ పాడళ్లలోకి అడుగుపెట్టారు. కేవలం వెళ్ళిరావడమే కాదు, అక్కడే గుడిసెలు వేసుకుని తమ కుటుంబాలతో సహా ఉండిపోయారు. అక్కడి వాళ్లతో మాట్లాడారు, వాళ్ల కష్ట సుఖాలు విన్నారు. ఆ ప్రదేశాన్ని ఒక కొత్త సామాజిక కేంద్రంగా మార్చేశారు. ఇది అప్పటి సమాజంలో ఒక పెద్ద సంచలనం. ఒక స్పర్శ ఎంత మార్పు తీసుకొస్తుందో చెప్పడానికి ఈ చిన్నోడి కథే ఉదాహరణ. పుట్టినప్పట్నుంచీ ఎవ్వరూ ప్రేమగా ముట్టుకొని ఆ శరీరానికి ఒక తెల్లదొర వచ్చి తన జుట్టు నిమిరినప్పుడు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేనిదే. ఆ స్పర్శ, నీ శరీరం అపవిత్రమైనది కాదు, నువ్వు మనిషివే అని మాటల్లేకుండానే చెప్పింది. అతనిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక ఇది ఆ రోజుల్లో ఊహించడానికే వీల్లేని విషయం. కలిసి భోజనం చేయడం, ముఖ్యంగా దళితులు వండింది తినడం. కాని మిషనరీలు ఆ కట్టుబాట్లను బద్దలు కొట్టారు. వాళ్ల గుడిసెల్లోకి వెళ్లి వాళ్లు వండిన భోజనాన్ని వాళ్లతోపాటి నేలమీద కూర్చొని వాళ్లలాగే చేతో తినడం మొదలుపెట్టారు. ఇది మనమంతా ఒకటే అని చెప్పే ఒక శక్తివంతమైన సందేశం. ఆ తర్వాత ఆ పూరి గుడిసెలే వాళ్ల ప్రపంచాన్ని మార్చేశాయి. పగలు పిల్లలకు అక్షరాలు నేర్పే బడిగా, రాత్రి ప్రార్థనలు చేసుకునే గుడిగా మారాయి. ఇవి కేవలం భవనాలు కాదు, ఒక కొత్త సమాజానికి ప్రాణం పోసే కేంద్రాలు. ఇక్కడే తరతరాలుగా చదువుకు దూరమైన పిల్లలు మొదటిసారి అక్షరాలు నేర్చుకున్నారు. ఇక్కడే వాళ్లు తమ భవిష్యత్తుపై కొత్త కలలు కన్నారు. నీళ్లు బతకడానికి కావాలి. కాని ఆ నీళ్ల కోసం కూడా దళితులు అగ్రకులాల దయమీద ఆధారపడాలి. ఊరి బావిని ముట్టుకునే హక్కు వాళ్లకు లేదు. మిషనరీలు ఈ అవమానాన్ని తొలగించారు. దళితుల పాలెంలలోనే బావులు తవ్వించడం మొదలుపెట్టారు. ఈ బావి వాళ్లకిచ్చింది నీళ్లు మాత్రమే కాదు, స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. మిషనరీల పని కేవలం సేవతో ఆగలేదు. వాళ్లు దళితులు ఎదుర్కొంటున్న అన్యాయాలపై, దోపిడీపై పోరాటం కూడా మొదలుపెట్టారు. ఈ కథ వినండి. ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్తాం, పనికి రాము అన్నందుకు ఒక భూస్వామికి ఎంత కోపమొచ్చిందంటే వాళ్ల ఇళ్లను తగలబెట్టేశాడు. ఈ విషయం తెలిసిన మిషనరీ జాకబ్ చాంబర్లేన్ ఊరుకోలేదు. నేరుగా వెళ్లి ఆ భూస్వామిని నిలదీశాడు. తరతరాలుగా వాళ్లు చేస్తున్న అప్పు ఎంత అని అడిగాడు. జవాబు కేవలం 71 రూపాయలు. ఆ డబ్బును మిషనరీలే కట్టి 11 కుటుంబాల బానిసత్వానికి విముక్తి కలిగించారు. వాళ్ళీ పోరాటాన్ని చాలా స్పృహతో చేశారు. చూడండి, ఈ మిషనరీ ఎఫ్ఎల్ మార్లర్ ఏమంటున్నాడో, అన్యాయాన్ని ఎదిరించడం ద్వారానే తాము చెప్పే ప్రేమ, సమానత్వం అనే మాటలకు నిజమైన అర్థం వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్మారు. చెల్లన్ భార్య కథ ఇంకా దారుణమైనది. ఒక భూస్వామి ఆమెను కొట్టి చంపేశాడు. సాధారణంగా ఇలాంటివి జరిగితే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. కాని ఈసారి అలా జరగలేదు. మిషనరీ జోక్యంతో మొదటిసారిగా ఒక శక్తివంతమైన భూస్వామిపై హత్య కేసు నమోదై అతను జైలుకి వెళ్లాడు. చట్టం తమకు అండగా ఉంటుందన్న ధైర్యం దళితులకు మొదటిసారిగా వచ్చింది. సరే, ఇంత మార్పొస్తుంటే అధికారం చెలాయించేవాళ్లు ఊరుకుంటారా? ఊరుకోలేదు. తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. తరచుగా హింసకు దారితీసింది. ఈ మార్పును సహించలేని అగ్రకులాలు దాడులకు దిగాయి. మిషనరీలను ఊళ్లలోంచి కొట్టి తరిమేశారు. వాళ్ల ఇళ్లు దోచుకున్నారు. ఒంటిమీద చెయ్యి కూడా చేసుకున్నారు. ఎందుకు? వాళ్లు దళితులతో సమానంగా ఉంటున్నారనే ఒకే ఒక్క కారణంతో.
ఈ మార్పు కోసం మిషనరీలు, దళితులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఇంత హింస జరిగినా ఆ మార్పును, ఆ ప్రేమను ప్రజలు మర్చిపోలేదు. అది వాళ్ల జ్ఞాపకాలలో, వాళ్ల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఈయన రెవరెండ్ ఎడ్వర్డ్ పోర్టర్. కడప ప్రాంతంలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆయన చేసిన సేవ ఎంత గొప్పదంటే స్థానిక ప్రజలు ఆ కాలాన్ని పోర్టర్ దొరకాలం అని ఒక కొత్త శకంలా గుర్తుపెట్టుకున్నారు. చూడండి, బెనయాకోల్ అనే ఒక దళిత క్రైస్తవుడు ఎంత అద్భుతంగా చెప్పాడో. చరిత్రలో రాజులు యుద్ధాలతో, రక్తపాతంతో తమ శకాలను స్థాపిస్తారు. కాని పోటర్ దొర ప్రేమతో, సేవతో ఒక కొత్త శకాన్ని స్థాపించాడని ఆయన అంటున్నాడు. అంటే ప్రజలు ఆయన్ని ఒక తండ్రి కన్నా ఎక్కువగా ఒక విమోచకుడుగా చూసుకున్నారన్నమాట. ఆయన ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. అందరూ చందాలు వేసుకుని కడప చర్చిలో ఈ శిలాఫలకాన్ని పెట్టించారు. దానిమీద ప్రేమానురాగాలతో కూడిన జ్ఞాపిక అని రాయించుకున్నారు. అది వాళ్ల గుండెల్లోంచొచ్చిన మాట. ఇక అన్నిటికన్నా గొప్ప నివాళి ఏంటో తెలుసా? ప్రజలు తమ పిల్లలకు ఎంతో ప్రేమగా, గౌరవంగా ఆ మిషనరీల పేర్లు పెట్టుకోవడం. సత్యానంద, డెండీ, షెపర్డ్, జాన్ క్లే, రిచర్డ్, పెగ్గీ, స్మిత్ ఇలా తమ జీవితాలను మార్చిన ఆ మహానుభావులను తమ కుటుంబంలో, తమ రక్తంలో కలుపుకున్నారు. ఇంతకన్నా శాశ్వతమైన నివాళి ఏముంటుంది? చివరిగా చెప్పేదేంటంటే 19వ శతాబ్దంలో రాయలసీమలో జరిగింది కేవలం మతం మార్పిడి కథ కాదు. ఇది మనిషి గౌరవం కోసం జరిగిన ఒక గొప్ప పోరాట కథ. మిషనరీలు చూపిన చొరవ, దానికి దళితులు చూపిన అపారమైన ధైర్యం, ఈ రెండూ కలిసి వేల ఏళ్ల కుల వ్యవస్థ పునాదుల్ని గట్టిగా కదిలించాయి. అది ఒక్కరోజులో సమానత్వాన్ని తీసుకురాలేకపోయినా మానవ గౌరవం వైపు, సామాజిక న్యాయం వైపు ఒక సుదీర్ఘ ప్రయాణానికి చారిత్రాత్మకమైన మొదటి అడుగు వేసింది. ఆ ప్రయాణం, ఆ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.